నదులు కట్టలు తెంచుకొని ఊళ్లపై విరుచుకు పడుతున్నాయి. ఊళ్ళనే ఊడ్చేస్తున్నాయి. ఉన్నట్టుండి వరదలు ఒక్కసారిగా విలయ తాండవం సృష్టిస్తున్నాయి. మొన్న హిమాచల్, ఉత్తరకాశీ, నిన్న జమ్మూ కాశ్మీర్లలో క్లౌడ్ బర్స్ట్ విధ్వంసం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాలను కూడా ఇలాంటి ఆకస్మిక వరదలు ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు క్లౌడ్ బర్స్ట్లు, కొండ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, నగరాల్లో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకున్నాయి. తెలంగాణలో ములుగు, వరంగల్ జిల్లాల్లో గతంలో క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోనూ క్లౌడ్ బర్స్ట్ అవకాశాలు కనిపిస్తున్నాయి. కలవర పెడుతున్న క్లౌడ్ బర్స్ట్, మెరుపు వరదలతో జనజీవనం అస్తవ్యస్తం చేస్తోంది. నిమిషాల్లోనే పెను విధ్వంసం సృష్టించగల క్లౌడ్ బర్స్ట్ గురించి వింటే గజ గజ వణుకు పుడుతుంది. కానీ క్లౌడ్ బర్స్ట్ కు మించి విధ్వంసం చేయగల మైక్రో బర్స్ట్ ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రపంచ దేశాలని సైతం టెన్షన్ పెడుతున్న ఈ మైక్రో బర్స్ట్ ఎలా ఉంటుంది, ఇది ఎంత విధ్వంసకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న గ్యాప్ లో భారీ వర్షాలు పడటాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటారు. క్లౌడ్ బర్స్ట్ అయ్యే టైంలో 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల డిస్టెన్స్ లో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ మైక్రో బర్స్ట్ విషయానికి వస్తే అలా ఉండదు. అంతకు మించి పవర్ఫుల్ ఉరుములతో కూడిన మేఘంలోని చల్లని గాలి ఒక బలమైన నిలువు ప్రవాహంలో భూమి వైపుకు దూసుకొస్తుంది. ఈ గాలి తనతో పాటు మేఘంలో ఉన్న నీటిని కూడా హై స్పీడ్ తో కిందికి లాగిస్తుంది. దీంతో వర్షం చినుకులాగా కాదు, ఆకాశం నుంచి ఓ నది భూమిపైకి జారి పడిపోయిందా అన్నట్లుగా వర్షం కురుస్తుంది. మేఘాలను తొలుచుకుంటూ వచ్చే గాలి ప్రవాహం భూమిని తాకినప్పుడు అది నక్షత్ర ఆకారంలో అన్ని వైపుల్లో వ్యాపిస్తుంది. ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదూ. దీన్నే మైక్రో బర్స్ట్ అంటారు. మైక్రో బర్స్ట్ లో గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో సుడి గాలులు పుడతాయి. ఈ గాలులు తుఫాన్, హరికేన్ స్థాయితో ఈక్వల్ గా ఉంటాయి. సాధారణంగా 5 నుంచి 15 నిమిషాల పాటు మాత్రమే ఉండి చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, బిల్డింగ్స్, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తూ విధ్వంసం సృష్టిస్తాయి. విమానాలు టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో మైక్రో బర్స్ట్ లో పడితే విమానాలు కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంటుంది. మైక్రో బర్స్ట్లు 2 విధాలుగా ఉంటాయి. డ్రై, వెట్ మైక్రో బర్స్ట్లు. డ్రై మైక్రో బర్స్ట్ లో వర్షం భూమికి రాకముందే ఆవిరైపోవటం వల్ల ఏర్పడుతుంది. వెట్ మైక్రో బర్స్ట్ భారీ వర్షంతో ఏర్పడుతుంది. మైక్రో బర్స్ట్ టొర్నాడో చూసే వారికి ఒకే రకంగా కనిపించిన టొర్నాడోలో గాలి సుడిగుండంలా తిరుగుతూ అది ఏర్పడిన చోటనే నష్టాన్ని కలిగిస్తుంది. కానీ మైక్రో బర్స్ట్ లో గాలి నేరుగా భూమిని చేరి అన్ని దిశలలో వ్యాపించడంతో దాని నష్టం కూడా విస్తరిస్తుంది. మైక్రో బర్స్ట్లను గుర్తించడానికి రాడర్లను వాడతారు. అయితే అవి చాలా వేగంగా ఏర్పడతాయి కాబట్టి వాటిని ముందుగా కనిపెట్టడం కష్టమే. ప్రస్తుతం మైక్రో బర్స్ట్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను హడలెత్తిస్తున్నాయి. 2024లో టెక్సాస్ లోని ఆస్టిన్ లో రేర్ గా వచ్చే మైక్రో బర్స్ట్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. 2020లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో సంభవించిన మైక్రో బర్స్ట్ కి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆకాశం నుంచి ఒక్కసారిగా నీరు సునామీలా భూమి మీద పడినట్లుగా అనిపించే ఈ దృశ్యం చూసే వారిని విస్మయానికి గురి చేస్తుంది. 1983లో యుఎస్ లోని మేరీల్యాండ్ లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో అత్యంత శక్తివంతమైన మైక్రో బర్స్ట్ చోటు చేసుకుంది. ఇది ఏర్పడినప్పుడు గాలి వేగం గంటకు 240 కిలోమీటర్లు ఏర్పడింది. 1984లో యుఎస్ఏ సౌత్ డకోటా రొవేనాలోని టెడ్ ఫుజిటాలో ఏర్పడిన మైక్రో బర్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ మైక్రో బర్స్ట్ గా ఉంది. ఇక్కడ గంటకు 257 కిలోమీటర్ల స్పీడ్ తో గాలి వీచినట్లుగా నమోదైంది. అయితే ఇప్పుడు మన దేశ వాతావరణంలోనూ ఏర్పడుతున్న విపరీతమైన మార్పులకు, ఆకస్మిక వరదలకి కూడా ఈ మైక్రో బర్స్ట్లే కారణమా అనే చర్చ తెరపైకొస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనిషి కాపాడుకుంటేనే ఇలాంటి ప్రమాదాల నుండి బయట పడగలమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.